అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పింది. ఇక్కడ 7వ వచనం కూడా ఒకసారి చదువుకుందాం. కనుక అతను, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాడు. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు ఏయి మటుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే లేని ఎడల నరికి వేయమని అతనితో చెప్పాడు. ఇక్కడ బైబిల్ చెప్తున్నటువంటి మాట, ఫలించినటువంటి ఆ యొక్క చెట్టును నరికివేయమని తోటమాలితో యజమానుడు చెప్తూ ఉన్నారు. మన యొక్క జీవితాలలో దినాలు గడుస్తూ ఉన్నాయి, నెలలు గడుస్తూ ఉన్నాయి, సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. కానీ మన జీవితాలలో ఫలింపు మాత్రము కనిపించట్లేదని ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనం హెచ్చరిస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ తోటమాలితో తోట యజమానుడు ఏ విధంగా అయితే హెచ్చరిస్తూ ఉన్నాడో, అదేవిధంగా ఈ రాత్రికాల సమయంలో మనలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. 3 ఏళ్ల నుండి అక్కడ చూస్తూ ఉన్నటువంటి ఆ తోటలో ఉన్నటువంటి చెట్టు చూస్తూ ఉంటే ఆ చెట్టు చాలా పచ్చగా వేపుగా కనిపిస్తూ ఉంది, ఆకులతో నిండి ఉన్నది. కానీ ఆ చెట్టును చూస్తే ఒక్క ఫలమైన ఆ చెట్టులో కనిపించలేదు. అయితే ఆ యొక్క యజమానుడు తోటమాలితో చెప్తా ఉంటే తోటమాలి యజమానుని బతిమలాడుతూ ఉన్నాడు. ఏమని బతిమలాడుతూ ఉన్నాడు? అయ్యా, ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, దానికి చేయాల్సినటువంటి ఆ యొక్క పరిచర్య నేను చేస్తాను. దాని యొక్క మొదల చుట్టూ తొవ్వి పాది చేస్తాను, దానికి చక్కగా ఎరువు వేస్తాను, దానికి కావాల్సినటువంటి సమృద్ధి అనేటువంటి నీరుని పెడతాను. ఈ సంవత్సరము కూడా ఉండనేమో, దానికి చేయాల్సినటువంటి ఆ పనిని చేసేంత వరకు దానిని వండనివ్వండి, దానికి చేయాల్సినటువంటి పనులన్నీ కూడా నేను చేస్తాను. ఒకవేళ అది ఫలించకపోతే మీ ఇష్టం ప్రకారంగా నరికి వేదురుకోని, కానీ ఈ సంవత్సరం కూడా ఆ చెట్టును ఉండనివ్వు. తోటమాలి యజమానుని బతిమలాడుతూ ఉన్నాడండి. తోటమాలి యజమానుని ఎందుకు బతిమలాడుతూ ఉన్నాడంటే ఆ మొక్కలు చిన్నతనం నుండి వెదికింప చేస్తూ ఉన్నాడు తోటమాలి. ఆ తోటకు కావాల్సినటువంటి వేడి అవసరమో, ఏ సమయంలో నీరు అవసరమో, ఏ సమయంలో ఎరువు అవసరమో తోటమాలి ఆ యొక్క చెట్లను చాలా జాగ్రత్తగా గమనిస్తూ వాటిలను వెదికింప చేస్తున్నటువంటి విధానములో ఆ చెట్టుని నరికివేయమని చెప్పినటువంటి సమయంలో తోటమాలికి చాలా బాధ వేస్తూ ఉంది. కొన్ని దినముల నుండి, కొన్ని సంవత్సరముల నుండి ఈ యొక్క చెట్టును చాలా శ్రద్ధగా ప్రేమగా పెంచారు కదా, ఈ చెట్టు ఫలించలేదు, ఈ చెట్టును నరికివేయటము ఏ మాత్రము కూడా ఆ తోటమాలికి ఇష్టం లేక యజమానుని బతిమలాడుతూ ఉన్నాడండి. యజమానుని బతిమలాడుతూ ఉన్నాడు, అయ్యా, ఈ సంవత్సరం కూడా ఉండనివ్వు, అది ఫలించినా సరే ఫలించకపోయినా సరే దానికి చేయాల్సినటువంటి పనిని నేను చేస్తాను, కానీ ఈ సంవత్సరం కూడా దానిని ఉండనిమ్మని తోటమాలి యజమానునితో బతిమలాడుతూ ఉన్నాడండి. ఇంకొంచెం ముందుకెళ్తే నిర్గమకాండంలో 32వ అధ్యాయంలోకి వెళ్తే, ఆదికాండం 18వ అధ్యాయంలోకి వెళ్తే ఇక్కడ ఒక వ్యక్తి ఎవరికి బ్రతిమలాడుతూ ఉన్నాడో చూద్దాం.